సార్ ముఖ్యంగా నిన్న ఈడీ విచారణలో భాగంగా విజయసాయి రెడ్డి వైసీపీ మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే వైఎస్ జగన్ కి వ్యూహం లేదు, ఆ కోటరు నుంచి బయటపడితేనే మళ్ళీ అధికారం వస్తుంది అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యల్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు సార్? అంటే నా అభిప్రాయం ప్రకారం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోటరీ మార్చినా మార్చకుండా విజయసాయి రెడ్డి ఆయన దగ్గర చేరినా చేరకున్నా మళ్ళీ అధికారంలోకి రావడం అనేది సాధ్యం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒకసారి అవకాశం ఇచ్చారు, అతను పరిపాలనకు అనర్హుడని తేలిపోయింది. ఏదో ఒకసారి అడిగితే ఇచ్చారు, కానీ మొత్తం వచ్చేసి ఏదో మంచోడు అంటే ఆ సామెతగా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు. కాబట్టి ఇంకా మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం ఉండదు. రెండవది వచ్చేసి ఆయన వ్యాఖ్యలు కూడా నిన్న కూడా మళ్ళా 3 ఏళ్ల తర్వాత ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇప్పుడు పోయిన ఎలక్షన్స్ లో ఓడిపోయేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణము కచ్చ రాజకీయాలే. జగన్ పార్టీ అధికారం నుండి అంత ఘోరంగా ఓడిపోయేదానికి ప్రధాన కారణము రాజకీయ కక్షలు. తర్వాత 151 సీట్ల నుండి 11 సీట్లు ఓడిపోయినారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ప్రధాన కారణం కక్ష సాధింపు చర్యలు. మళ్ళీ అదే రిపీట్ చేస్తా, 3 ఏళ్ల తర్వాత ప్రతీకార రాజకీయాలు ఎలా ఉంటాయో కచ్చ రాజకీయాలు ఎలా ఉంటాయో చూపిస్తా అని ఆయన చెప్తున్నా అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. రెండవది అసెంబ్లీకి పోకపోవడం. ఏమి సమాధానం చెప్తాడు? రేపు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను గెలిపించినా మళ్ళీ అసెంబ్లీకి పోవు కదా, నిన్ను గెలిపించి నిన్ను కానీ మీ పార్టీ వాళ్ళని గెలిపించి ఏం చేస్తారు? 11 మందిని గెలిపించాము, అసెంబ్లీకి పోలేదు, రేపు అంతే కదా. కాబట్టి అది ఒక ప్రతిబంధకం. తర్వాత రాజధాని విషయంలో గతంలో 3 ముక్కలాటతో అట్లా నష్టపోయినాడు. ఇప్పటికైనా జ్ఞానోదయం ఏమైందంటే ఇప్పటికీ జ్ఞానోదయం కాలే. కాబట్టి ఎవరు ఓట్లేస్తారు నీకు? రాజధాని పరిసరాల వాళ్ళు ఓట్లేరు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఓట్లేరు. ఎందుకంటే ఎందుకు మాకు వచ్చిన ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఎందుకు నాశనం చేస్తాడు అని వచ్చాని. రాయలసీమలో విజయవాడే 6 గంటలు 8 గంటలు పడతా అంటే మళ్ళా విశాఖపట్నం పోతానంటే ఈయన ఏడబోని చెప్పేసి ఈ ప్రాంతంలో ఒప్పుకోరు. నీకు 3 ముక్కలాటతోనే చూసావు, మళ్ళా వచ్చేసి ఇప్పుడు అదే పాట పడతంటే కాబట్టి నువ్వు రాజకీయ కక్షాం అనుకోలే, 3 ముక్కలాటాం అనుకోలే, ముందు పనికిరావని తేలిపోయింది. ప్రత్యేక హోదా తేలే, చట్టంలోని అంశాల అమలు కాలే, నువ్వు గెలిపించినా కానీ అసెంబ్లీకి పోవు, దేనికి ఓటేయాలి నీకు? కాబట్టి విజయసాయి రెడ్డి చెప్పినట్టు మళ్ళా విజయసాయి రెడ్డి జగన్ దగ్గర చేరినా, సజ్జల రామకృష్ణారెడ్డి తీసేసి విజయసాయి రెడ్డిని ఆయన కోటరీగా పెట్టుకున్నా వచ్చేసి ఏం కాదు, వచ్చేసి అయిపోయింది. ఆ అవకాశం వచ్చేసి ఒకసారి ఇచ్చారు, దాన్ని పోగొట్టుకున్నాడు, పరిపాలనకు అనర్హుడు అనేది తేలిపోయింది. కాబట్టి ఇంకా రేపు ఎలక్షన్స్ ప్రధానంగా టీడీపీ కాంగ్రెస్ మధ్యనే ఉంటాయి. 2029 టీడీపీ కాంగ్రెస్ మధ్య ఉంటాయి. కొంత అది ఆశ్చర్యంగా ఉండొచ్చు, కాంగ్రెస్ ఆ స్థాయిలో ఉందనుకోవచ్చు. ఒకసారి ట్రాక్ రికార్డు స్థానికమే వీక్గా ఉండేది వాస్తవమే, కానీ ఇట్లా ఎల్లకాలం పెట్టే ఉండదు. ఇప్పుడు టీడీపీ ఆవిర్భావం నుండి 83లో టీడీపీ కాంగ్రెస్ మధ్య టీడీపీ గెలిచింది, 85లో మళ్ళీ వాళ్ళే గెలిచారు, 89లో మేము గెలిచాము కాంగ్రెస్, 94లో వాళ్ళు గెలిచారు, 99లో వాళ్ళు గెలిచారు, 2004లో మేము గెలిచాము, 2009లో మేము గెలిచాము. కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు మళ్ళా టీడీపీకి కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉంటుంది 2029. జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా స్కోప్ ఉంటుంది వచ్చేసి. మనిషి ఆశాజీవి కాబట్టి. తులసిరెడ్డి గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ నిన్న 2020 వరకు నేనే నెంబర్ 2లో ఉండేవాడిని, ఆ తర్వాత మెల్లమెల్లగా నా స్థాయిని తగ్గించేశారు, నన్ను పక్కన పెట్టేశారు, సజ్జల రామకృష్ణారెడ్డిని తెర మీదకు తీసుకొచ్చారు, ఆయన చక్రం తిప్పారు, ఆయన వల్లే పార్టీ ఓడిపోయింది అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే పార్టీ ఓడిపోయింది, 11 స్థానాలకే పరిమితం అయిపోయింది అనేది చర్చ. మీరేమంటారు? నేను అటు అనుకోవడం లేదు, జగన్మోహన్ రెడ్డే కారణం అంతే. విజయసాయి రెడ్డి అధికారంలోకి వచ్చేదానికి విజయసాయి రెడ్డి కారణం కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి కారణం కాదు, ఓడిపోయేదానికి వాళ్ళిద్దరు కారణం కాదు. అధికారంకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి కారణము, ఓడిపోయేదానికి జగన్మోహన్ రెడ్డి కారణము. ఆ విధంగా అనుకుంటే 2014 ఎన్నికలప్పుడు ఉన్నారు కదా విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అప్పటికి ఇద్దరు కోటరీలో ఉన్నారు కదా, మరి అధికారంలోకి రాలేదు కదా. 2014లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాలేదు, అప్పటికి విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణ ఇద్దరు కోటరీలో ఉన్నారు. 2019కి ఇద్దరు ఉన్నారు, వచ్చారు. 24కు ఇద్దరు ఉన్నారు, ఓడిపోయారు.
ఒకవేళ 20 ముందు ప్రాముఖ్యత లేకపోవచ్చు, ఉండేవు కదా నువ్వు వచ్చేసి. కాబట్టి అది ఆయన చెప్తున్నట్టు మద్యం కుంభకోణానికి కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాసేటట్టు వైకాపా ఓటమికి గెలుపుకు కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి. ఈ ఊరికి ఇవన్నీ వచ్చేసి కోటరీ గిట్టి ఎన్నో దృష్టితో నథింగ్ వచ్చేసి గెలిచినప్పుడైనా ఆయనే, ఓడిపోయినప్పుడు ఆయనే కారణం. అంటే లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డికి ఆ స్కామ్ కూడా తెలియదు, ఒకవేళ తెలిసి ఉంటే అసలు ఆ స్కామ్ ని కూడా ఆయన ఆ స్కామ్ కి అసలు మద్దతు తెలిపే వ్యక్తి కాదన్నట్టు కూడా మాట్లాడారు. నిజమే అంటారా? ఇది పెద్ద జోక్ వచ్చేసి, ఇది అలా ఇట్లాంటి జోక్ కాదు. ఇప్పుడు మొత్తము అది ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్రచందన మాఫియా, ఎర్రమట్టి మాఫియా, మొత్తము జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండేదానికి కారణమే డబ్బు, అవినీతి డబ్బు. ఆ డబ్బు కోసం అవినీతి. కాబట్టి ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ దానికి వచ్చేసి ఛార్జ్ షీట్ లోనే పెట్టడం జరిగింది. ఛార్జ్ షీట్ లో ఏం పెట్టారు? ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఎవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కేతిరెడ్డి రాజశేఖర రెడ్డి A1. Rajశేఖర రెడ్డి would then pass the money to Vijayasai Reddy A5, Mithun Reddy A4, Balaji A33, who would transfer it to former Chief Minister Y.S. Jaganmohan Reddy. And an average rupees 50 to 60 crores was collected every month. కాబట్టి ఇక్కడ కంపెనీల నుండి అది రాజకేశ్వర రెడ్డి చేతికి వస్తుంది. రాజకేశ్వర రెడ్డి చేతి నుండి అది విజయసాయి రెడ్డి చేతికి, మిథున్ రెడ్డి చేతికి పోతుంది. తర్వాత కొంత అమౌంట్ వచ్చేసి ఈయన చివరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎలక్షన్స్ లో చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఎలక్షన్ లో అట్లా కొంత. కాబట్టి ఇది డెన్స్ కూడా ఐడెంటిఫై చేశారు. హైదరాబాద్ లో 5 డెన్స్ ఎక్కడ దాచింది, తర్వాత వచ్చేసి తాడేపల్లిలో 1 డెన్. కాబట్టి డెన్స్ కూడా ఐడెంటిఫై చేశారు. ఎక్కడెక్కడ నుండి వచ్చింది రూట్ కూడా ఇంత ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పెట్టినాక నాకు తెలిసి ఆల్రెడీ 90% జగన్మోహన్ రెడ్డి చెందినట్టు, 10% మిగతా అందరికీ, ఇది ఆ మనీ క్యారియర్స్ కు, మనీని ప్రిజర్వ్ చేసే వాళ్ళకు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకు. కాబట్టి ఆ విధంగా 90% ఆయనకు, 10% మిగతా అందరికీ. కాబట్టి ఎక్కడ పోయిన డబ్బు? కాబట్టి ఇది 100% వచ్చేసి, నేను ఈ ప్రభుత్వమనే కాదు, చాలా మంది చేసే పని ఇది. ఎందుకంటే ఎలక్షన్స్ లో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కావాలంటే 20 కోట్లు 30 కోట్లు కావాలి ఒక అసెంబ్లీకి, ఎంపీ కావాలంటే 150 కోట్లు కావాలా. ఇది ఆ పార్టీ కానీ తెలుగుదేశం మేము ఖర్చు పెట్టింటే మేము గెలిచిండే వాళ్ళం. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నాకు ఆ డబ్బు ఖర్చు పెట్టే శక్తి నాకు కానీ మా పార్టీ కానీ ఉంటే నేను కడప ఎంపీ కంటెస్ట్ చేసేవాడిని, పులిందులు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసేవాడిని, గెలిచి ఉండేవాడిని. పెద్ద ఘనకార్యం ఏం కాదు జగన్మోహన్ రెడ్డిని ఓడించడము, అవినాష్ని ఓడించడము. కానీ నాకు ఆ డబ్బు లేదు, మా పార్టీ ఏసీ ఇచ్చే పరిస్థితి లేదు, ఏపీసీసీ ఇచ్చే పరిస్థితి లేదు, నా దగ్గర లేదు. కాబట్టి నేను పోటీ చేయాలి. అంతే తప్పని చేసి ఇదేం పెద్ద తెలుగుదేశం వాళ్ళు ఘనకారం చేసి గెలిచింది లేదు. వాళ్ళు డబ్బులు పంచారు, వీళ్ళు డబ్బులు పంచారు, కొందరు ఎక్కువ పంచారు, తక్కువ పంచారు. కాబట్టి ఇక్కడ డబ్బు పంచకుండా ఏ ఎన్నికలు గెలవలేదు. ఇది ఇప్పుడు కాదు, ఈవెన్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అని కాదు, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా డబ్బు పంచకుండా, ఈవెన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కూడా ఎప్పుడు డబ్బు పంచకుండా గెలిచిన సందర్భం లేదు. పులివెందులో కానీ కడపలో కానీ ప్రతి ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు, డబ్బు ఖర్చు పెడతారు. మిగతా పని చేయొచ్చు, కానీ ఖర్చు పెట్టకుండా మాత్రం ఎప్పుడూ గెలవలేదు. ఎందుకంటే నేను నాది పులిందరే, వాళ్ళది పులిందరే. కాబట్టి ఇక్కడ ప్రతి ఎలక్షన్స్ 83 ఉంటే చూస్తున్నాం వచ్చేసి. కాబట్టి ప్రతి ఎన్నికల్లో డబ్బు అనేది ప్రభావితము. ఆ డబ్బులు ఉండే వాళ్ళు కందులోబుల్ రెడ్డి కొన్నాళ్ళ పాటు కాంగ్రెస్ లోనే, కందులోబుల్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు డబ్బులు ఉండేవాళ్ళు, ఇద్దరు వాళ్ళ గ్రూపులు పెట్టుకునే వాళ్ళు. కాబట్టి డబ్బులతోనే రాజకీయం నడుస్తూ ఉంది. కాబట్టి ఎస్పెషల్లీ ఆ కుటుంబానికి ప్రత్యేకించి ఇప్పుడు వచ్చేసి రాజశేఖర్ అన్న డక్కా ముక్కాలు అన్నాడు, కొన్నాళ్ళ డబ్బులు ఉండి డబ్బులు లేక వస్తామన్నాడు. ఈయనకు వచ్చేసి బంగారు బాతు వాళ్ళ నాయన సంపాదించింది, వెనక డైరెక్ట్ గా బంగారు బాతును పట్టుకొని వచ్చాడు. కాబట్టి అతనికి డబ్బు వచ్చిన తర్వాత దాన్ని ఏ మార్గాల ద్వారా ఆయన వచ్చేసి ఒక రాజకీయ వ్యాపారి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు అనే దానికంటే రాజకీయ వ్యాపారి. వ్యాపారాన్ని, అది ఏ వ్యాపారం అయినా కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, లిక్కర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని వ్యాపారం దృష్టితో ఆలోచించేవాడు. ఇప్పుడు ట్రంప్ ఆలోచిస్తా ఉన్నట్టు, ట్రంప్ వచ్చేసి గాజారు ఇప్పటికి నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటాడు. అట్లా ఈయన వచ్చేసి ఒక రాజకీయ వ్యాపారి. కాబట్టి ఖచ్చితంగా 100% చేసింటాడు. కాకపోతే ఏమంటే దొరికితే దొంగలు, దొరక్కుంటే దొరలు. ఏదైనా సరే దొరికినప్పుడు ఒక 100 రూపాయలు దొరికినా కానీ లంచం తీసుకుంటే వాడు పెద్ద
కేసు పడుతుంది. కోర్టులు లాగేసినా కానీ దొరకకుంటే దొరగానే ఉంటాడు. దొరకలేదు, డబ్బు ఉంది కాబట్టి దర్జాగా జీవిస్తూ ఉంటాడు. యాడికి పోయినా ఒక శుభకార్యమైనా 10 వాహనాలు 100 వాహనాలు పోయి కేకలు వేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది దొరికితే దొంగ, దొరకకుంటే దొర. కానీ ఖచ్చితంగా ఇది చాలా ఈవెన్ టీడీపీ వాళ్ళు ఏం ససవర్లు కాదు. ఇప్పుడు వచ్చేసి సగము నియోజకవర్గాల్లో మొత్తము బ్రాందీ షాపులన్నీ వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి, లేదు మామూలు నవ్వుతున్నాయి, వాళ్ళ కంట్రోల్ ఉన్నాయి. మొన్న సంక్రాంతి పండుగ రోజు ఏమిటి అది జూదం చాలా విడిగా జరిగింది. 3 ముక్కలాట, గుండాట, లోపల బయట ఆట, మొత్తం విచ్చలవిడిగా స్థానిక కూటమి నాయకులు అటు మద్యము, ఇటు జూదము, కోడి పందాలు, కోట్లు, లక్షలు, కోడి పందాలు. ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా? పోలీసు వాళ్ళకి తెలియకుండా జరిగిందా? కాబట్టి ఇంకా అటోళ్ళకి వచ్చేసి మద్యం గురించి ఏమి ససవర్లు వచ్చేసి వాళ్ళ హేమ జరిగింది, ఇలా హేమ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు తెలుగు సంప్రదాయమే అన్నట్టు మాట్లాడుతున్నారు. కోడి పందాలు గానీ, గుండాట, తెలుగు సాంప్రదాయం వచ్చేసి ముగ్గులు వేయడము, గాలిపటాలు ఎగరవేయడము, గొబ్బెమ్మలు పెట్టడము, తర్వాత వచ్చేసి ఆ యొక్క రేగు పనులు వేయడము, తర్వాత కొత్త బట్టలు కట్టుకోవడము, వంటకాలు చేయడము, తర్వాత వచ్చేసి అల్లుళ్ళను పిలుచుకోవడము, అల్లుళ్ళ పండగ, రైతుల పండగ, ఇది పల్లెల పండుగ. అంతే తప్పని చేసి కోళ్ళకు కత్తులు కట్టి దాన్ని చంపుకొని ఆ ఆనందం పొందమని చెప్పారు. అది ఎక్కడ సంక్రాంతిలో లేదు. సంక్రాంతి పండుగ పోయింది, జూదగాళ్ళ పండుగ అయిపోయింది. తాగుబోతుల పండుగ, జూదగాళ్ళ పండుగ అయిపోయింది తప్పని చేసి ఇది సంక్రాంతి పండుగ పల్లెల పండుగ కాదు, రైతుల పండుగ కాదు, అల్లుల పండుగ కాదు, ఆడబిడ్డల పండుగ కాదు, జూదగాళ్ళ పండుగ, తాగుబోతుల పండుగ. ఇట్లా తయారైపోయింది. ఆ ప్రభుత్వం మాట్లాడదు కదా మధ్యలో. సంక్రాంతి పండుగ అనేది కమ్మ వాళ్ళ పండుగ అన్నట్టు కూడా మాట్లాడదు కదా సార్? ఏం పులిందులు కమ్మలు ఏం లేదే. ఒకవేళ కృష్ణా గుంటూరులో ఆ ప్రాంతం ఉండొచ్చు. పులిందుల ప్రాంతంలో అంత రెడ్డి ఉండదు. ఇక్కడ కాపులు ఎంత, మేమందరం కాపులు. పేరు రెడ్డి ఉంటది, మా సర్టిఫికేట్ అంతా కాపులు. జగన్మోహన్ రెడ్డి కాపే, తులసిరెడ్డి కాపే, బీటెక్ రవి కాపే, మా క్యాండిడేట్ కాపే, అందరూ మేమందరం కాపుల పేర్లు రెడ్డి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ మాకు దర్జాగా జరిగింది. పులింద నియోజకవర్గంలో కూడా కోడి పందాల పండుగ దర్జాగా జరిగింది. జూదం ఇక్కడేం కమ్మోలు లేరే. ఓకే, ఇప్పుడు ఏమంటారు, నేను రాజకీయాలకు బ్రేక్ ఇచ్చాను, బట్ బరాబర్ రాజకీయాలకు వస్తా అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి రాజకీయాలకు వస్తే మరి బీజేపీలోకి వెళ్తారని కూడా చర్చ నడుస్తా ఉంది. మరి మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఆయన అప్పుడు చెప్పినప్పుడే అనుకున్నా, ఎక్కువ రోజులు ఉండలేడు, మళ్ళీ రాజకీయాలకు రాక తప్పదు. ఎందుకంటే యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నవాడు, తర్వాత జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పరిచయాలు ఉండేవాడు, డబ్బు ఉంది, వయసు కూడా మరీ ఏదో 80 90 కదలేని పరిస్థితిలో ఉండేవి కాదు. వయసు ఉండిపోయా, డబ్బు ఉండిపోయా, తెలివి ఉండిపోయా, అనుభవం ఉండిపోయా. ఇన్నాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండి ఒక్కసారి తెరమరుగ్గా ఉండాలంటే అది సాధ్యం కాదు వచ్చేసి. కాబట్టి ఖచ్చితంగా వస్తాడు. అది ఏ పార్టీకి పోతాడనేది చెప్పలేం, కానీ రాజకీయాలకి 100% ఎంటర్ అవుతాడు. ఎనీ మూమెంట్, అదే డేట్ ఏది ఇచ్చినట్టు కానీ ఎనీ మూమెంట్, ఆ డేటు ముందైనా కావచ్చు, ఆ డేట్ కావచ్చు, తర్వాతనే కావచ్చు. అది సహజ పరిణామం అంతే. దాన్ని మనం పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, అది తప్పు కూడా కాదు. ఇప్పుడు అతను నాకు తెలిసి ఏ పార్టీ అయినా తీసుకుంటుంది. అతనేమి విజయసాయి రెడ్డిని బీజేపీని తీసుకుంటుంది, ఏ పార్టీ అయినా తీసుకుంటుంది. ఒక ఓటర్ను వచ్చేసి ఓటు అడిగే పార్టీ ఒక నాయకుని వదులుకుంటారా ఏ పార్టీ అయినా సరే. కాబట్టి డెఫినెట్ గా ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతాడు, యాక్టివ్ పార్టీస్కి వస్తాడు. అది సాధ్యం కాదు, ఆ విధంగా ఉండడం అనేది వీలు కాదు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండే వాళ్ళకి.